మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల దాచి మరొక రోజు ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామమునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. కృపతో నిప్పటి వదిలి చేయని సహాయం చేసింది అన్న, మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. ప్రభా, వాక్యం వింటున్న చూస్తున్న అందరూ కూడా దీవించి ఆశించి విశ్రాంతి తోడుగా నడిపించి మీరే మహిమ పొందమని, మీ కార్యం మాకు జరిగించి కృపతో నిప్పమని ఏసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన 9వ అధ్యాయాన్ని మనం యెహోషువ గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ గిబియోనీయులు ఆయన దగ్గరికి, ఆ యెహోషువ దగ్గరికి వచ్చి, వారు ఎక్కడో దూరదేశం నుండి వచ్చిన వారుగా అలా వచ్చి వారు ఆ ఈ ఇశ్రాయేల్ అయిన యెహోషువ దగ్గర శరణు వేడుతూ ఉన్నారు. మమ్మల్ని బ్రతకనివ్వండి అని చెప్పి మాయ వేషం వేశారు, మారు వేషం వేసుకున్నారు. మాయ వేషం వేసినా మారు వేషం వేసుకున్నా వారి యొక్క విధానం అంతా కూడా దేవునికి భయపడ్డారు. వాళ్ళు దేవునికి భయపడి వారి మధ్యలో వారు బ్రతకాలి అంటే దేవుడు కంపల్సరిగా వారికి జయమిస్తాడు, దేవుడు కంపల్సరిగా వారికి విజయం ఇస్తాడు, వారు మమ్మల్ని అందరూ కూడా చంపేస్తాడు భయముతోనే యెహోషువ దగ్గరికి వచ్చి మారు వేషం మాయ వేషం వేసుకొని వచ్చి పాతగిలిన బట్టలు, పాతగిలిపోయిన చెప్పులు, పాతగిలిపోయిన అన్ని కూడా వేసుకొని వచ్చి మాతో మీరు నిబంధన చేయమని దేవుడి దగ్గర యెహోషువ దగ్గర అడిగినప్పుడు యెహోషువ దేవుని దగ్గర విచారణ చేయకుండానే వాళ్ళకి ఆ వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఈ సరే అని చెప్పేసి అన్నాడు. సరే అన్న తర్వాత తీరా చూస్తే వాళ్ళందరూ కూడా వారి మధ్యలో జనమే. వారి మధ్య జనాలు ఎవ్వరు కూడా బ్రతకలేదు అని దేవుడు చెప్పాడు. కానీ వీరు చేసింది అయితే దేవుడు అన్ని కూడా అందరినీ కూడా చూస్తూనే ఉంటాడు. ఆయన యందు భయభక్తులు గల వారు ఎవరున్నారని వారిని బ్రతకరించడానికి అన్ని కూడా ఎవరైనా సరే ఆయన భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఉంచుతూనే ఉంటాడు. తర్వాత అలాగే వారు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. వారందరూ కూడా చెట్లు నరికేవారు గాను, బలిపీఠం దగ్గర బలిపీఠం కొరకు చెట్లు నరికి కట్టెలు నరికి అందులో వేసేవారు గాను, అలాగే నీళ్లు చేది గంగాల దగ్గర వారు పోసేవారు గాను, ఆ పని వారిగా వారు చేర్చబడ్డారు. దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే దేవుని పనిలో ఒక పాత్రగానే వాడుకుంటాడు. దేవుని మీద భయభక్తులు లేవనుకో ఎన్నటంటికి కూడా దూరంగానే ఉంటాం, దేవుని విరోధమైన భావంతోనే ఉంటాం. చూడండి 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలం చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలం చేసిన సంగతియు, గిబియోనీ నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకొని వారితో కలుసుకున్న సంగతి యెరూషలేము రాజైన అదోనీసెదకు వినినప్పుడు అతడు ఆ జనులను మిగుల భయపడి ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులతో ఎంచబడినది. గిబియోను రాజధానులలో ఎంచబడేది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అతడు యెరూషలేము రాజైన అదోనీసెదకు గిబియోనీయులు యెహోషువతో ఇశ్రాయేలుతో సంధి చేసి ఉన్నారని మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసి ఎడల మనము పట్టణము నాశనం చేయదుమని హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యాద్మోతు రాజైన పీరామునొద్దకును, లాకీషు రాజైన యాపియా యొద్దకును, ఎగ్లోను రాజైన దేబీరునొద్దకును వర్తమానం పంపెను. కాబట్టి అమోరీయుల 5 రాజులు అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మాతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తాము తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధం చేశారు. గిబియోనీయులు మన్యంలో నివసించు అమ్మోరియల రాజులందరితో కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాల్లో దిగి ఉన్న పాలెములో యెహోషువకు వర్తమానం పంపగా యెహోషువయు అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమం గల శూరులందరూ గిల్గాల్ నుండి బయలుదేరి అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును ఎదుట నిలవడని యెహోషువతో సెలవేగా యెహోషువ గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోనీయుల ఎదుట మహాఘోరముగా వారిని హతము చేశాను. బెత్ హారోను వరకు పోయి
బెత్‌హారోనుకి పైకి పోవు మార్గమున అజేకా వరకు మక్కేదా వరకు యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బెత్ హారోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలో లోయలో నిలుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షమున యుద్ధము చేసెను. అప్పుడు యెహోవా అతనితో కూడా ఇశ్రాయేలందరూ గిల్గాల్లో ఉన్న పాలెములోనికి తిరిగి వచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసిన సంఘటన మనం చూసినట్లయితే గిబియోనీయులు వచ్చి యెహోషువతో నిబంధన చేసుకున్నారు. యెహోషువతో నిబంధన చేసుకుని దేనికోసం అంటే దేవునికి భయపడి, దేవుడు వారి పక్షాన ఉన్నాడు, వాళ్ళెవ్వరిని బతకడం ఆ నిబంధన ఆ గిబియోనీయులు చేసుకొని ఉండగా, ఇప్పుడు అక్కడ అమోరీయుల రాజులైన మొత్తం కూడా 5 రాజులు గిబియోనీయుల మీదకి వచ్చి యుద్ధం చేయడానికి వచ్చారు. గిబియోనీయులు వెళ్ళి యెహోషువతో కలిసి వాళ్ళు నిబంధన చేసుకున్నారు. ఎందుకు నిబంధన చేసుకొని మనందరం కలిసి ఉండాలి కదా అని చెప్పేసి వచ్చి ఇక్కడ యుద్ధం చేయడానికి గిబియోనీయుల మీద ముందర దిగగా, నిజంగా గిబియోనీయులు ఎంత నీతిమంతులు అంటే అంత నీతిమంతులు. గిబియోనీయులు దేవునికి భయపడ్డారే కానీ మనుషులకు భయపడలా. గిబియోనీయులు దేవుని ఎదుట దేవునికి లోబడి ఉన్నారు తప్ప మనుషులకు లోబడి ఉండలా. చూడండి, 5 రాజులు వచ్చారు. 5 రాజులు వచ్చినప్పటికీ కూడా వారితో సంధి చేసుకోలేదు, వారితో నిబంధన చేసుకోలేదు. వెంటనే యెహోషువ దగ్గరికి వెళ్ళారు. యెహోషువ దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయమని చెప్పి యెహోషువని అడిగారు. దేవుడు చెప్తున్నాడు కదా, మీరు వెళ్ళి వారికి సహాయం చేయండి, వారికి భయపడద్దు అన్నప్పుడు ఆ రాత్రంతా నడిచారంట. రాత్రంతా నడిచి అంత అలసిపోతారు, కాళ్ళు చేతులు ఎంత నొప్పులు వచ్చేస్తాయి. అయినప్పటికీ కూడా దేవుడు వారికి శక్తినిచ్చాడు, దేవుడు వారికి బలాన్ని ఇచ్చాడు, దేవుడు వారికి కృపనిచ్చాడు. ఆ కృపనిచ్చిన ఆ బలాన్ని బట్టి మనమైతే ఒక పూట పని చేస్తే చాలు, అమ్మో ఏమి లేదక, నా జీవితం అంతా అయిపోయింది, నా బ్రతుకంతా అయిపోయింది అని చెప్పేసి కాళ్ళు సాగి తీసుకొని పడుకుంటాం. ఎప్పటికీ బలం రాదు, ఎప్పటికీ జీవం రాదు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి రాత్రంతా నడిచారంట, రాత్రంతా నడిచి వాళ్ళు దేవుని పని చేయడం, దేవుడు నూతనమైన శక్తితో నింపుతాడు, నూతనమైన బలంతోనే నింపుతాడు. అలా చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించాడు. మనం ఆ కాలు చాపుకొని పడుకున్నామో నా వల్ల కాదు, ఇక ఏం లేదు, ఇక అయిపోయింది, నా జీవితం అంతా అయిపోయింది, నేను ఎంత కష్టపడుతున్నాను, రాత్రంతా నడిచి 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 ఇప్పుడు యుద్ధం చేయాలా, ఆగయ్యా, వాళ్ళ మీద యుద్ధం అయ్యేలా ఆపయ్యా అని మాట్లాడతాం. కానీ యెహోషువ అలా చేయలేదు. ఆ రాత్రంతా నడిచి వారి మీద పడి వారితో యుద్ధం చేస్తుండగా దేవుడు వారి పక్షాన్ని నిలిచాడు. దేవుడు వారి పక్షాన్ని నిలిచి వడగండ్ల చేత ఆయన యుద్ధం చేశాడు. మన శరీర శ్రమనో మన కష్టాన్నో చూసుకొని మనం కృంగిపోయిన వాడు ఇప్పుడు కూడా లేవనెత్తబడ్డు. దేవుని శక్తిని పొందుకొని, దేవుని బలం పొందుకొని పరిగెత్తడం నేర్చుకున్నాం అనుకో, ఎప్పటికైనా సరే దేవుడు విజయం ఇచ్చేవాడు. దేవుడు మన పక్షాన్ని నిలుస్తాడు, దేవుడు మనకు తోడే ఉంటాడు. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు. ఎందుకు ప్రార్థన ఆలకిస్తున్నాడు చూడ మాట అంటున్నాడు కదా, సూర్యుడా నువ్వు అక్కడ ఆగు అన్నాడు, చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగు అన్నాడు. ఆగు అంటే ఆగిపోయారు. దేవుడు మనవ ఆలకించాడు, వాళ్ళని ఆపేశాడు. నిలబాకండే అని అన్నాడు, ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత ఒక రోజంతా కూడా తొందర పడలేదంట సూర్యుడు. యాషారు గ్రంథంలో రాయబడి ఉంది కదా అని అంటున్నాడు. అంటే దేవుడు మన ప్రార్థన వినాలంట, మన ఆలోచన వినాలంటే నిజంగా గిబియోనీయులు ఎంతో నీతిమంతులు, మనుషులకు భయపడలా, దేవునికే భయపడ్డారు. అలాగే యెహోషువ కూడా రాత్రంతా కష్టపడ్డాడు, రాత్రంతా నడిచి నడిచి ఒక్కసారిగా వచ్చి వారి మీద పడ్డానికే సిద్ధపడ్డాడు. కానీ అమ్మో నేను కష్టపడిపోయాను, చాలా దూరం, ఎన్ని కిలోమీటర్లు, 1-2 ఆ కిలోమీటర్లు అంత దూరం నడిచి 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 యుద్ధం చేయడం అంటే చిన్న మాట, ఊహళ్ళకి అందేదా? కానీ దేవుని శక్తి, దేవుని బలం పొందుకున్నప్పుడు దేవుని శక్తిని ఇస్తాడు.
ఆయన పని చేయడానికి, ఆయనతో యుద్ధ పోరాటంలో ధ్వజం పట్టుకొని నడవడానికి మనం ఉన్నాం. ఏదైనా సరే సహాయం చేసేవాడు దేవుడు. కృప చూపేవాడు దేవుడు. మనకు బలమిచ్చే దేవుడు వాడి దేవుడు. మన ప్రార్థనలు ఆలకించి గొప్ప చేసేవాడు దేవుడు. అందుకే అక్కడ అంత గొప్పగా రాయించాడది. యాషారు గ్రంథంలో రాయబడింది. అసలు సూర్యుడు ఆగడం ఏంటి? చంద్రుడు ఆగడం ఏంటి? ఒక నరుడి మనవి ఆలకించిన దినము, ఆ దినము వంటి దినము ఇంకొకటి లేనే లేదని అంటున్నాడు. అతను చేసిన ప్రార్థన వంటి ప్రార్థన ఇంకెవ్వరి దగ్గర లేనే లేదని చెప్పి దేవుడు చెప్తున్నాడంటే అతను ఎంత శక్తి పొందుకొని ఉంటాడు, ఎంత బలం పొందుకొని ఉంటాడో. ఎప్పుడైనా సరే మన శక్తి పొందుకోవాలన్నా, బలం పొందుకోవాలన్నా దేవుని మీద ఆధారపడాలి. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. నిజంగా అమోరీలు మొత్తాన్ని కూడా చంపేమన్నాం. వాళ్ళ దాంట్లోనే ఉన్నాడు గిబియోనీయులు. అయినప్పటికీ కూడా వాళ్ళు దేవునికి భయపడ్డారు. దేవుడు వారికి కాపుదలు ఇచ్చాడు. దేవుడు వారి భద్రత ఇచ్చాడు. దేవుడు వారికి క్షేమం ఇచ్చాడు. దేవుడు వారికి సహాయం చేశాడు. అటువంటి సహాయం, అటువంటి కృప మనకు కూడా కలుగును గాక. మనం పడుతున్న శ్రమను బట్టో, కష్టాన్ని బట్టో కుంగిపోక దేవుని యందు బలము తెచ్చుకొని ముందుకు సాగిపోయి వెళ్ళిపోదాం గాక. గొప్ప కార్యములు, శూర కార్యములు, అద్భుత కార్యములు మన పక్షాన దేవుడు చేయును గాక. వడగండ్ల చేత వారిని చంపినట్లుగా, వడగండ్ల చేత ఆయన యుద్ధం చేసినట్టుగా మన పక్షాన శత్రువు చేత ఆ యుద్ధం చేయును గాక. దేవుని కృప మనకి తోడై ఉండి నడిపించును గాక. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ గొప్పవాడ మీకు వందనాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. దయగలవాడ కృపగల దేవ మహోన్నత మహాదేవుడ మీకు స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందండి. మహేసు క్రీస్తు ప్రభా, దయగలవాడ కృపగల దేవ మీకు వందనాలు. మహాదేవుడ మహోన్నత మహవీడ మీ స్తోత్రం నాయన. నిజమే ప్రభా, గిబియోనీయులు నాయన అయా మీకు భయపడ్డారు నాయన. యెహోషువ రాత్రంతా నడిచాడు నాయన. ప్రభా కుంగిపోలేదు, బలహీన పడిపోలేదు. మీ శక్తితో, మీ బలంతో నూతన బలాన్ని పొందుకొని ప్రభువా యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో నన్ను మీరు సహాయం చేశారు ఆయన. ఆయా కత్తి వాత చంపిన వారి కంటే వడగండ్ల చేత చంపిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన రాయించిన దేవ, గొప్ప దేవ మీకు స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందండి. అయ్యా మేము కూడా ఎక్కడ కృంగిపోక నాయన, అయ్యా మేము చూస్తున్న పనులు బట్టి నాయన, పనుల భారంతో నాయన నీరసిల్లిపోక నాయన, మీ బలాన్ని పొందుకొని ముందుకు సాగే అనుభవం, కృప మాకు కలుగును గాక. అటువంటి దీవెన ఆశ్రమంలో మమ్మల్ని నింపి సహాయం తెచ్చింది. మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా 12 వందనాలమ్మ.